మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఏంటి ఆ ఎక్సైట్మెంట్ అనుకుంటున్నారు కదా, ఈరోజు మీట్ అండ్ గ్రీట్ వీడియో చేస్తున్నాను అనమాట. సో టైం వచ్చేస్తే ఇప్పుడు 4 o'clock అవుతుంది. సో నేను ఇప్పుడు మీట్ అండ్ గ్రీట్ నా సబ్స్క్రైబర్స్ని కలవడానికి వెళ్తున్నాను నేను సిఎంఆర్ సెంట్రల్కి. చూద్దాం ఎంతమంది వస్తారో ఏంటనేది. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. 25,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను మీట్ అండ్ గ్రీట్ పెడతానని చెప్పాను కదా. సో ఆ రోజు ఆ డే వచ్చేసింది. సో చూద్దాం, మీరు కూడా నాతో పాటు చూడండి. ఎవరైతే రాలేదు, నేను మిస్ అయ్యాను అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అండ్ వచ్చిన వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు కాబట్టి డెఫినెట్గా అందరికీ కూడా, వచ్చిన వాళ్ళందరికీ మీ పేరు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీతో టైం స్పెండ్ చేయడం ఎలా ఉంటుందో ఏంటా అన్నది నేను ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. సో మనం లేట్ అవ్వకుండా, ఇప్పుడు నాకు టైం అయిపోతుంది, నేను అక్కడికి వెళ్ళి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీ అందరితో మాట్లాడతాను. సో అప్పుడు దాకా చూస్తుండండి వీడియోని. వచ్చేస్తే సిఎంఆర్ సెంట్రల్ వైజాగ్ మద్దెలపాలెంలో ఉన్నాను. సిఎంఆర్ సెంట్రల్కి వచ్చేసాను నేను ఆల్రెడీ. 4 o'clockకే నేను వెళ్ళాను. బట్ నాకన్నా ముందే 3 సబ్స్క్రైబర్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు ఫుడ్ కోర్ట్ దగ్గర, నేను చెప్పినట్టు. సో ఫుడ్ కోర్ట్కి వచ్చేసాం మేము. చూసారు కదా, మేము అందరం కూడా కూర్చొని ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే మేము అందరం మాట్లాడుకున్నాము. వాళ్ళ పేర్లు నాకు చెప్పారు, ఇంట్రడ్యూస్ చేసుకున్నాం మేమందరం కూడా. అండ్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో అవన్నీ చెప్పారు. వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నాయో అవన్నీ అడిగారు. నిజంగా వాళ్ళందరినీ చూస్తే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో సేమ్ రియాక్షన్ వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు వచ్చింది. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నన్ను. చాలా దూరం నుంచి వచ్చి కూడా నాతో టైం స్పెండ్ చేసి ఎంత ఫాస్ట్గా టైం అయిపోయిందంటే మాకే తెలియలేదు. అయ్యో అప్పుడే టైం అయిపోయిందా అన్నంతలా అనిపించింది. కానీ మేము మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం. నేను అందుకే వీడియో ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ మీరందరూ కూడా మిస్ అయ్యారు కదా, ఎవరైతే నన్ను వచ్చి మీట్ అవ్వలేదో వాళ్ళందరి కోసం ఈ వీడియో నేను మోస్ట్లీ డెడికేట్ చేస్తున్నాను వాళ్ళందరికీ. సో వీడియో చూడండి, చూసి మీరందరూ కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ వాళ్ళ నేమ్స్ అందరూ కూడా వాళ్ళే ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. బికాజ్ నాకు వాళ్ళ నేమ్స్ గుర్తులేదు, అందుకే వాళ్ళ పేర్లందరూ కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. చూడండి, చూసిన తర్వాత నేను మీతో మాట్లాడతాను. ఓకే స్టార్ట్. హాయ్, దిస్ ఇస్ మా మమ్మీ చెప్పు. హాయ్, దిస్ ఇస్ హాయ్, దిస్ ఇస్ హాయ్, ఐ యామ్ దివ్య. హాయ్, దిస్ ఇస్ పద్మ. హాయ్, దిస్ ఇస్ ధనలక్ష్మి. హాయ్, ఐ యామ్ మౌని. హాయ్, దిస్ ఇస్ భారతి. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు గాయత్రి. హాయ్, దిస్ ఇస్ ప్రియాంక. అని మీ పేరు చెప్పు. సో మేమందరం మా మాటలు అయిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం నేను వాళ్ళందరికీ ఒక చిన్న ట్రీట్ ఇచ్చాను. అంటే ఇది చెప్పాలంటే నిజంగా ట్రీట్ అంటే ఒక అభిమానంతో నేను వాళ్ళందరి కోసం పిజ్జాస్ ఆర్డర్ చేశాను. అండ్ ఇంకా వచ్చేసి కూల్ డ్రింక్స్ తీసుకున్నామాట. అందరం చాలా బాగా హ్యాపీగా తింటూ షేర్ చేసుకుంటూ వీడియోకి చాలామంది ఏంటంటే వాళ్ళ ఫోన్స్లో మెమొరీస్ షేర్ చేసుకున్నారు, స్టోర్ చేసుకున్నారు. చెప్పాలంటే ఫొటోస్ దిగినవి అవన్నీ కూడా మీకు నేను లాస్ట్లో చూపిస్తాను. సో నేను వచ్చేసి డామినెన్స్ పిజ్జా తీసుకున్నాను. యాక్చువల్లీ అందరికీ కూడా నేను చీజ్ కార్నే తీసుకున్నాను. ఎందుకంటే చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు కదా. సో అందుకే అందరికీ వెజ్ అయితే అందరూ తింటారు కదా అని చెప్పి నేను వెజ్ పిజ్జా తీసుకున్నాను. సో అందరం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఈ మెమరీ ఎప్పుడు కూడా నా లైఫ్ లాంగ్ మర్చిపోలేను నేను. ఎందుకంటే అంత సర్ప్రైజ్ ఇచ్చారు నాకు వీళ్ళందరూ కూడా. చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలంటే. వాళ్ళతో పాటు వాళ్ళ మమ్మీస్ని తీసుకొచ్చారు, చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు తెలుసా. వాళ్ళందరూ కూడా రితిక, వర్ష వాళ్ళ కోసం వచ్చారు. సో అందరూ కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. కొంతమంది ఏంటంటే పాపం చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు జస్ట్ స్టార్టింగ్లోనే నన్ను కలిసేసి వెళ్ళిపోయారన్నమాట. బట్ లాస్ట్ వరకు కూడా వీళ్ళందరూ ఉండి టైం చాలా చాలా బాగా స్పెండ్ చేసాము. మోస్ట్ మెమరబుల్ డే ఏదంటే మాత్రం ఈ మీట్ అండ్ గ్రీట్ అని చెప్పొచ్చు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక్కరు వచ్చినా చాలా నా కోసం అనుకున్నాను. కానీ నియర్లీ 25 to 30 మెంబర్స్ వచ్చారు. చూడండి ఎంత స్మైల్ చేసుకుంటే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో చూసారు కదా. వాళ్ళ ఫేసెస్లో నా హ్యాపీనెస్ కనిపిస్తుంది. అది చాలా తెలుసా నాకు. నిజంగా నేను చాలా ఎమోషనల్ అయ్యాను. అండ్ వాళ్ళు రితికాని, వర్షని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళతో చాలా బాగా స్పెండ్ చేశారు టైము. రితిక పాపం వచ్చేసి పడుకుని పోయింది. సో ఇలా అందరం కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఒకరికొకరు చక్కగా మాట్లాడుకుంటూ ఇవన్నీ చేసి. సో ఇప్పుడు మేమేంటంటే ఇప్పుడు లాస్ట్‌లో ఫోటోషూట్ కోసం ఒక ప్లేస్‌కి వెళ్తున్నాం. ఎందుకంటే అప్పటికే మేమే సగం నిండిపోయామన్నమాట నిజం చెప్పాలంటే ఆ ఫుడ్ కోర్ట్‌లోని. సో ఎందుకంటే చాలా మంది అయిపోవడంతోని ఆ ఫుడ్ కోర్ట్‌లో హాఫ్ ఆఫ్ ద టేబుల్స్, చైర్స్ అన్నీ మేమే ఆక్యుపై చేసేసాము. ఇప్పుడొచ్చేసి ఇక్కడ స్టెప్స్
దగ్గర మేమందరం అక్కడికే వెళ్తున్నాము. వెళ్ళి ఇప్పుడు ఫైనల్‌గా గ్రూప్ ఫోటో తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళి అక్కడ కూర్చున్నా. ఆల్రెడీ నేను ఈ పిక్ మీకు కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేసేసాను. సో, పూర్తి డీటెయిల్స్ అన్నీ మీకు అండ్ పిక్స్ అన్నీ కూడా లాస్ట్‌లో పెడతాను. చాలామంది ఏంటంటే వాళ్ళ మొబైల్స్‌లో సెల్ఫీస్ తీసుకోవడం ఇవన్నీ చేశామన్నమాట. చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు. చూసారు కదా! ఎంత హడావిడి ఎంత గోల చేస్తున్నామంటే రియల్‌గా అక్కడ ఉండుంటే ఆ గోలకి నిజంగా అందరూ కూడా మమ్మల్ని చూసి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మాత్రం. సో, ఇప్పుడు ఓవరాల్‌గా గ్రూప్ పెట్టుకుంటున్నాం మేము. సో, అందరి మెమోరీస్ కూడా మేము అందరి ఫోన్స్‌లో షేర్ చేసుకున్నామన్నమాట. సో, ఇది వీడియో ఎలా ఉంది మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో, చూసారు కదా! అందరం కూడా హ్యాపీగా సెల్ఫీస్ తీసుకొని ద మోస్ట్ మెమరబుల్ డే ఈ మీట్ అండ్ గ్రీట్. థాంక్ యూ సో మచ్ అందరికీ కూడా వచ్చి నన్ను కలిసి నాతో టైమ్ స్పెండ్ చేసినందుకు మీ వాల్యుబుల్ టైమ్. థాంక్ యూ సో మచ్. సో మీట్ అండ్ గ్రీట్ అయితే చాలా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను నేను. చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇట్స్ వెరీ ఎమోషనల్ అని కూడా చెప్పొచ్చు. నేను లాస్ట్లో అయితే నాకు ఒక ఆంటీ కనిపించారు. ఆ ఆంటీ అయితే కొంచెం పెద్ద ఆంటీయే. నీ వీడియోస్ నేను అంకుల్ ఫాలో అవుతానమ్మా, చాలా చాలా బాగుంటాయి, నీ పిల్లలు కూడా చాలా క్యూట్గా ఉంటారు, చక్కగా ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు అంటూ ఆంటీ మాట్లాడుతుంటే నాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చా తెలుసా. ఎంతలా అనిపించిందంటే నిజంగా చెప్పాలంటే ఆనంద బాష్పాలు అంటారు ఇవన్నీ కూడా. నిజంగా మీ అందరినీ కలవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా డే నిజంగా ఫుల్ఫిల్ అయింది. లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోలేను. మీరు నాతో అంత అభిమానం చూపించారు అందరూ కూడా. అండ్ నేను అక్కడికి వెళ్ళి దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా కోసం 26 మెంబర్స్ కలిశారు. అండ్ తర్వాత నేను వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఒక 4 కలిశారు అనమాట. సో మొత్తం టోటల్ 30 మెంబర్స్ వచ్చారు నా కోసం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోని ఈ మీట్ అండ్ గ్రీట్ మాత్రం. సో వచ్చినందుకు నాకు నిజంగా వాళ్ళు రావడమే నాకు చాలా హ్యాపీ. వాళ్ళు వచ్చినందుకే చాలా హ్యాపీ అనిపిస్తే నాకు స్పెషల్ గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో అవేంటనే చూపిస్తాను. సో ఇవి చాక్లెట్స్. సో హార్ట్ షేప్లో ఉన్న చాక్లెట్స్. అండ్ ఇవి తీసుకొచ్చిన వాళ్ళైతే శ్రీదివ్య గారు ఇచ్చారు అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఫస్ట్ వచ్చారు. సో అండ్ గిఫ్ట్ కూడా ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ, మీ అభిమానం ఇలా చూపించినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. వర్ష రితిక వాళ్ళ కోసం చాక్లెట్స్ అండ్ ఇంకొక 2 చాక్లెట్స్. సో నాకు సారీ పేర్లు గుర్తులేవు, అంతమంది వచ్చేయడంతో నాకు పేర్లు నిజంగా గుర్తుపెట్టుకోలేదు. బట్ మీ గిఫ్ట్స్ అయితే నేను చూపిస్తున్నాను. సో చూసిన వాళ్ళకి తెలుస్తుంది కదా మ్యాక్సిమం ఎవరిచ్చారు అన్నది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ 2 లిటిల్ బాక్సెస్ ఆఫ్ చాక్లెట్స్. ఇది ఫేవరెట్ వర్ష రితిక వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఇది కూడా చాక్లెట్. చూడండి చాక్లెట్ ఎంత బాగుందో కదా, స్మైలీ చాక్లెట్. ఇది కూడా ఎవరో ఇచ్చారు. సో థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వన్ ఒక స్పెషల్ గిఫ్ట్ ర్యాప్లో ఉంది. మీ ముందే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. దీని మీద నేమ్ గట్ట ఏం రాయలేదు, కానీ గిఫ్ట్ ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. నిజంగా అందరితో నాకు అసలు వీడియో తీయాలని కూడా నేను మర్చిపోయాను తెలుసా. నిజంగా అంతమందిని ఒకసారి నేను కలిసి మాట్లాడి ఇవన్నీ చేసేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈవిడ వచ్చేస్తే ఆవిడ ఓన్గా బ్యాంగిల్స్ నా కోసం చేశారు. సో ఇదిగోండి బ్యాంగిల్స్. నా ఫేవరెట్ కలర్ యాక్చువల్లీ బ్లూ కలర్. చూడండి ఎంత బాగున్నాయో కదా. సో చాలా చాలా బాగున్నాయి. అండ్ నాకు పర్ఫెక్ట్ సైజ్ తీసుకొచ్చారు, 2/4 సైజు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్న వాళ్ళు మీకు తెలుస్తుంది కదా ఎవరే గిఫ్ట్ ఇచ్చారన్నది. సో ఇది ఆవిడ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తారు, ఆవిడ ఓన్గా చేసి ఇచ్చారు నా కోసం. థ్యాంక్ యూ. అండ్ ఇంకొక గిఫ్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను మీకు. సో వీడియో అంతా మీరు చూసే ఉంటారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. ఏం చేయాలి ఏంటి. నాకు నిజంగా అందరినీ కలిసేసరికి నాకు మాటలు రాలేదు. వీడియోలో నేను ఎంత అలా మాట్లాడతాను, ఫాస్ట్గా మాట్లాడేసి అంతా చేస్తానా. అక్కడికి వెళ్ళేసరికి నాకు వాళ్ళందరినీ చూసి నాకు అసలు మాటలు రాలేదు. వాళ్ళు కూడా నన్ను చూస్తూ ఉండిపోయారు. యాక్చువల్లీ చెప్పాలంటే మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోయారు. తర్వాత అలా ఒకరికొకరు ఇంట్రడ్యూస్ చేసుకోవడం. చాలామంది పాపం దూరం నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆవిడైతే పద్మ గారు అని చెప్పి, ఆవిడ పాపం అనకాపల్లి నుంచి వచ్చారు కార్లో వాళ్ళ హస్బెండ్తో పాటు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. అలాగే అనకాపల్లి నుంచి, గోపాలపట్నం నుంచి, ఇలా దూరం నుంచి కూడా నా కోసం వస్తే నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు నా ఫేస్లోనే మీకు తెలుస్తుంది ఆ హ్యాపీనెస్ అన్నది. సో డైరీ మిల్క్ సెలబ్రేషన్స్ చాక్లెట్ కిట్. సో వర్ష రితికాని మెయిన్ తీసుకురమ్మన్నారు. సో అందుకే వాళ్ళ కోసం నేను తీసుకువెళ్ళాను. అండ్ ధనలక్ష్మి గారు ఇది డ్రాయింగ్, నాకు కొంతమంది పేర్లు గుర్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. పిల్లల కోసం డ్రాయింగ్ బుక్ ఇచ్చారు. మంచి యూస్ఫుల్ గిఫ్ట్ ఇది. చక్కగా వాళ్ళు డ్రాయింగ్స్ వేసుకోవచ్చు హ్యాపీగా రితిక, వర్ష. అండ్ ఇంకొకటి నెక్ సెట్ ఇచ్చారు. ఇది ఎవరిచ్చారో నాకు తెలియదు కానీ నెక్ సెట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 బాగుంది. దాంతోపాటు క్రేయాన్స్ కూడా వచ్చాయి డ్రాయింగ్తో. అండ్ ఇంకొకరు ఏంటంటే మోనికా హ్యాపీ హోమ్.
తను నా కోసం బొబ్బట్లు చేసింది అండ్ టేస్ట్ కూడా చేసి చెప్పమంది. సో మీకు ఇక్కడే చేసి చెప్తున్నాను. చాలా చాలా స్వీట్గా ఉంది, చాలా బాగుంది మౌనిక, నీలాగే చాలా స్వీట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా టేస్టీగా ఉన్నాయి బొబ్బట్లు. అండ్ ఇంకొక గిఫ్ట్, లాస్ట్ గిఫ్ట్, నిజంగా చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఈ డే మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను నేను. నా బర్త్డే గిఫ్ట్ అని చెప్పొచ్చు నిజంగా. అండ్ ఇంకొకటి ఇది ఒక గిఫ్ట్, బస్ పిల్లలు ఆడుకోవడానికి అనుకుంటాను. రితిక వర్ష వాళ్ళకి ఎక్కువ మంది నిజంగా చెప్పాలంటే వర్ష రితిక వాళ్ళ కోసం మ్యాక్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు. మీ ముందే అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇంకొక చాక్లెట్స్, సెలబ్రేషన్స్ చాక్లెట్స్, అన్ని వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి కదా అవి. అండ్ ఇదో క్యూట్ లిటిల్ హ్యాండ్ బ్యాగ్, చూడండి ఎంత బాగుందో కదా, మంచి కలర్. సో చాలా చాలా బాగుంది హ్యాండ్ బ్యాగ్, స్లింగ్ బ్యాగ్ అనొచ్చు. చాలా బాగుంది, నాకు చాలా చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎవరు చూస్తున్నారో వాళ్ళకి తెలిసింది కదా ఎవరు ఇచ్చారో అన్నది. థ్యాంక్ యూ సో మచ్, సూపర్ ఉంది. అండ్ నెక్స్ట్ ఒక కవర్లో నాకు జ్యువెలరీ అంటే ఇష్టం అని చెప్పి బహుశా ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఓ మై గాడ్, ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి చూడండి, ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్, సూపర్, థ్యాంక్ యూ. ఇవి కొంచెం మంచి ఇయర్ రింగ్స్, ఇవి కూడా ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్, అన్నీ కూడా ఆక్సిడైజ్డ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్, అన్నీ చాలా 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 బాగున్నాయి. మొత్తం 6 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఎప్పటికీ నేను ఈ డే మర్చిపోలేను. నేను ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు నిజంగా. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. అండ్ మీ అందరినీ కూడా చాలా మిస్ అవుతున్నాను. నేను ఇంకా ఎక్కువసేపు స్పెండ్ చేయాలనిపించింది, బట్ టైం సరిపోలేదు. ఎందుకంటే దూరం నుంచి వచ్చారు కదా అందరూ కూడా, మళ్ళీ మీ ఇంటికి వెళ్ళాలి, మీ పనులు చూసుకోవాలి కదా. సో నా కోసం వచ్చి ఇంత అభిమానం చూపించినందుకు ఎప్పటికీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా మీట్ అండ్ గ్రీట్ని ఇంత హ్యూజ్ సక్సెస్ చేసినందుకు. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఈ వీడియో ఎప్పటికీ ద బెస్ట్ వీడియో కింద ఉంటుంది. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియో అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.